వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాను తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ చేసి మంచి కలెక్షన్లు రాబడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత కూడా అజిత్ చేసిన మరో సినిమా రీమేక్ ని చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమాను మొదట ఓ కొత్త డైరెక్టర్ తో చేయాలని భావించాడు. కానీ కాటమరాయుడు టోటల్ రిజల్ట్ ని చూసి కొత్త డైరెక్టర్ కి అప్పగించడం కన్నా టాప్ డైరెక్టర్స్ లో ఖాళీగా ఉన్న డైరెక్టర్స్ తో సినిమా చేయడం మేలని భావించాడు. అందుకు గాను వివి వినాయక్ ని ఈ సినిమా కోసం అప్రోచ్ అవ్వగా మొదట్లో ఒప్పుకున్న వినాయక్ ఇప్పుడు ఈ కథను వద్దని తన దగ్గర పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న ఓ అద్భుతమైన కథ ఉందని ఆ కథతో సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని తన మాటగా చెప్పాడట. కాగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పవన్ కోసం రాసుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు తెరకెక్కించే అవకాశం రావడంతో వినాయక్ కూడా వదులుకోవడం ఇష్టం లేక ఆ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడట. మరి వేదాలం రీమేక్ ని పవన్ కళ్యాణ్ ఓకే చేస్తాడా లేక వినాయక్ చెప్పే కొత్త కథను ఓకే చేస్తాడా అని ఇప్పుడు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు ఈ రెండు కథల్లో ఏది బెస్ట్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.